రాజకీయ నాయకులు నయా మాఫియాకు తెరలేపారు. ప్రజారోగ్యానికి చిల్లు పెడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఈ ప్రమాదకరమైన దందా వెనుక తెలుగు తమిళ హస్తముందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ దందా ఏంటి, సాగుతోందెక్కడ? చేపలంటే ఇష్టమా? నెల్లూరు జిల్లాలో దొరికే చేపలు తింటున్నారా? వెరైటీలు చేసుకుని లొట్టలేసుకుని లాగించేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం మఠాష్ కావడం గ్యారంటీ. ఎందుకంటారా? అక్కడే ఉంది అసలు వ్యవహారం అంతా. సాధారణంగా చేపల పెంపకం చేపడితే వాటికి ప్రత్యేకంగా మేతను పెట్టాల్సి ఉంటుంది. అది ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నెల్లూరు జిల్లాలో కొత్త దందాకు తెరలేపారు లోకల్ లీడర్లు. చికెన్ వేస్టేజీని తీసుకొచ్చి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. జిల్లాలోని సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు వంటి నియోజకవర్గాల్లోని చేపల చెరువుల్లో జరుగుతోంది ఇదే. ఏదైతే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి చికెన్ వ్యర్థాలను తీసుకొని వచ్చి ఉచ్చిరెడ్డిపాలెం, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కోవూరు నియోజకవర్గం కావచ్చు, ఇటు సంఘం ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో సాగు చేస్తున్నటువంటి చేపల గుంటల్లో చేపలకి ఈ చికెన్ వ్యర్థాలను వేయటం వల్ల ఏదైతే 3-4 నెలల్లో పెరగాల్సిన చేప 1-1.5 నెలలోనే పెరిగి ఆ చేప తిన్నటువంటి ప్రజలకు దీర్ఘకాలికమైన వ్యాధులు, క్యాన్సర్లు. అప్పుడప్పుడు అధికారులు దాడులు చేస్తున్నా మాఫియా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఈ చెరువుల్లో సాధారణ రకాల చేపలతో పాటు తొందరగా చేతికొచ్చే క్యాట్ఫిష్, ఫంగస్ వంటి రకాలను గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. వాటికి చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు. ప్రభుత్వం చికెన్ వ్యర్థాల వినియోగంపై నిషేధం విధించింది. కానీ జిల్లాలోని కొందరు నేతలు, ఫిషరీస్ అధికారులు, పోలీసుల్ని తమదారికి తెచ్చుకుని రాత్రి వేళల్లో చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తున్నారు. ఈ చికెన్ వేస్ట్, చికెన్కు వాడే ప్రోటీన్ సీడ్ కథర ఇవన్నీ కూడా హార్మోన్ ప్రభావితం చేసే ఉంటాయి. ఈ చికెన్ వేస్ట్ చేసిన దానివల్ల చేపలు కనీసం 9 నెలలకు 10 సంవత్సరాలకు రావాల్సిన చేపలు 3 నెలల నుంచి 4 నెలలు వచ్చేస్తూ ఉన్నాయి. కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల చేపలు త్వరగా బరువు పెరగడంతో పాటు మేత ఖర్చు కూడా తగ్గుతుంది. కోళ్ల వ్యర్థాలతో కిలో చేపను పెంచేందుకు 30 రూపాయల లోపే ఖర్చు అవుతుంది. దీంతో ప్రమాదమని తెలిసినా వీటినే చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఈ దందా వెనుక ముఖ్య నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రజారోగ్యానికి బొంద పెడుతున్న వారిని కఠినంగా శిక్షించి దందాకు చెక్ పెట్టకపోతే ముందు పెనుముప్పు తప్పదు.